కోటేశ్వరుడు కావాలంటే ఏం చేయాలి? ముందు కోటేశ్వరుడు కావాలి అని వాళ్ళు మాత్రం సంపాదిస్తారు, అందరూ కాదు. రతన్ టాటా సక్సెస్ కావడానికి ఏం పాటించవచ్చు అతను? రతన్ టాటా ఏ విధంగా అయ్యాడో మనం కూడా అంతే తేలిగ్గా అవ్వగలం. ముఖేష్ అంబానీ వాళ్ళు అంత సక్సెస్ అయ్యారు, మనలాంటి సాధారణ వాళ్ళు ఎందుకైతే లేదు? మనకున్నటువంటి మైండ్ సెట్ వాళ్ళకు ఉన్నటువంటి మైండ్ సెట్ ప్రాబ్లం. ఏంటి అది? వాళ్ళు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని లైఫ్ కోచ్ డాక్టర్ మూర్తి గారు ఉన్నారు. ఆయన లైఫ్ లో ఎలా సక్సెస్ అవ్వాలి, లైఫ్ లో ఎలాంటి టిప్స్ పాటిస్తే సక్సెస్ అవుతారో ఇప్పుడు డాక్టర్ మూర్తి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. చాలా వరకు చూస్తే కనుక కొంతమంది తొందరలోనే హైప్ వచ్చేస్తుంది, చాలా సక్సెస్ అవుతారు, బట్ ఒకటేసారి కిందకి పడిపోవడం జరుగుతుంది. ఇది ఎందుకు? ఈ ఫెయిల్యూర్ అనేది ఎందుకు వస్తుంది? కొంతమంది ఏంటంటే ముందుకు వెళ్తారు, తెలుసో తెలియకో ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తారు, మళ్ళీ వెనక్కి వస్తారు. దానికి కారణం ఏంటంటే ఆ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయలేకపోవడం. ఉదాహరణకి చాలా మంది మాకు లైఫ్ కోచింగ్లో కూడా కొంతమంది, మేము ప్రాక్టీస్ చేసామండి విజువలైజేషను, నేను కారు సంపాదించాను, కొత్త ఇల్లు, ప్రమోషన్ ఇవన్నీ వచ్చినాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనే కేసులు కూడా చాలా ఉన్నాయి. అవి ఎప్పుడు వెళ్ళిపోతాయంటే అండి, మన వైబ్రేషను ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా డ్రామాటిక్గా ఉంటుంది. అంటే మనం దాన్ని మిమిక్రీ చేసుకుంటాం, నేచురల్గా ఉండదు వైబ్రేషన్. ఇప్పుడు కారు కావాలి అనుకోండి, ఆ కారు ఉంటే నేను ఎలా ఉంటాను, కారు నేను కొంటే నేను ఎలా ఫీల్ అవుతాను, ఆ వైబ్రేషన్లోకి వెళ్తాం, అలా ఫీల్ అవుతూ ఉంటాం, అలా విజువలైజ్ చేసుకుంటూ ఉంటాం, కార్ని అట్రాక్ట్ చేసుకుంటాం. మళ్ళీ ఆ వైబ్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే నేచురల్గా జరిగేది ఏంటంటే, కారు కొన్న తర్వాత ఎంతకాలం వరకు మీరు ఆ వైబ్రేషన్లో ఉంటారు చెప్పండి? కొత్త కారు కొన్నప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది? ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తారు, అలా బయటికి వెళ్తారు, తిరుగుతారు, ఒక 1 వీక్ ఉంటారు, తర్వాత దాని గురించి పెద్దగా పట్టించుకోరు కదా. మన వైబ్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాం, గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం, ప్రతిరోజు నా కార్యని థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాం. అది ఉండదు. అది ఎప్పుడైతే పోయిందో మన వైబ్రేషన్ మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వచ్చింది కూడా పోతూ ఉంటుంది. ఇది అవ్వకుండా ఉండాలంటే గ్రాటిట్యూడ్ అనేది మన జీవితంలో భాగం అయిపోవాలి. అంటే మన బండి ఉంది, కారు ఉంది, సొంత ఇల్లు ఉంది, ఒక ఉద్యోగం ఉంది, వీటన్నింటికి ఒక కుటుంబం ఉంది, మనకు ఫ్రెండ్స్ ఉన్నారు, అందరికీ మనం థ్యాంక్స్ చెప్పడం, కృతజ్ఞతగా భావించడం అనేది జీవితంలో భాగం అయిపోయింది అనుకోండి, అంటే లైఫ్ స్టైల్ అయిపోయింది అనుకోండి, అవి వచ్చిన వాళ్ళని నిలబడతాయి. కానీ ఇప్పట్లో గ్రాటిట్యూడ్ కన్నా యాటిట్యూడ్ ఎక్కువ ఉంది. యాటిట్యూడ్ ఎక్కువ ఉంది, కరెక్ట్. కానీ అది గ్రాటిట్యూడ్గా దాన్ని మార్చుకోగలగాలి. సో యాటిట్యూడ్ బాగా చెప్పారు మీరు. యాటిట్యూడ్ని గ్రాటిట్యూడ్గా మార్చుకోగలిగితే సక్సెస్. ఇదే సక్సెస్ ఫార్ములా. మీకు ఉన్నటువంటి యాటిట్యూడ్ని గ్రాటిట్యూడ్ చేశారనుకోండి, సక్సెస్ అయిపోతుంది. ఒక చిన్న గ్రాటిట్యూడ్ లో అంత పవర్ ఉంది. మీరు ఏ విషయానికి ఈ రోజు ప్రాక్టీస్ చేయండి, మీకు ఏ విషయానికి మీరు గ్రాటిట్యూడ్ గా మీరు భావిస్తారో అది మీ జీవితంలో పెరుగుతూ ఉంటుంది. అంటే మ్యాజిక్ అనే బుక్ లో 2వ వంతు రాసిన విషయం ఇదే. ఆ మ్యాజికల్ వర్డ్స్ ఏంటంటే, మ్యాజిక్ ఏంటంటే గ్రాటిట్యూడ్ ఇస్ అ మ్యాజిక్. మీరు ఏ విషయానికి మీరు థ్యాంక్ఫుల్ గా ఉండండి, మీ శరీరానికి మీరు థ్యాంక్ఫుల్ గా ఉండండి. ప్రతిరోజు మీ తల బాగా పనిచేస్తుందిగా, చేతులు 2 బాగా పనిచేస్తున్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, తినింది అరుగుతుంది, శక్తి వస్తుంది కదా. ప్రతిరోజు కృతజ్ఞత చెప్పడానికి ఇంతకంటే ఇంకో కారణం అవసరం కదా మీకు. ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత మీ శరీరానికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోండి, పడుకునే ముందు మీ శరీరానికి ఒకసారి థ్యాంక్స్ చెప్పి పడుకోండి, మీకు ఏ రోగం రాదు. అంత పవర్ ఉంది గ్రాటిట్యూడ్. సేమ్ వే డబ్బులు కావాలన్నారు కదా, మీకు ఉన్నటువంటి డబ్బుకి ఇంతవరకు మీకు ఎన్ని లక్షలు సంపాదించారో జీవితంలో, వాటికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోండి. మీ జీవితంలో కొన్ని లక్షలు సంపాదించి ఉండొచ్చు, ఆ లక్షలకన్నిటికీ ఒక ప్రతినిధిగా 100 రూపాయలు ఉంచుకొని, సో ఐ థ్యాంక్ యూ అని చెప్పండి. మీ మీద ఉన్న డబ్బుకి ఆ డబ్బులు ఎదుగుతూ ఉంటుంది మీ జీవితంలో. మీరు ఏ విషయానికి మీరు కృతజ్ఞతగా భావిస్తారో, ఫీల్ అవుతారో, అవి మీ జీవితంలో పెరిగిపోతుంటుంది. సింపుల్ ఫార్ములా ఇది. మీకు ఏది ఆరోగ్యం కావాలా, శరీరానికి కృతజ్ఞతగా ఉండండి. డబ్బు కావాలా, డబ్బుకి. ఫ్రెండ్స్ కావాలా, ఫ్రెండ్స్ కృతజ్ఞతగా ఉండండి. ఈ విధంగా కృతజ్ఞత ఎంత మీరు ఎగ్జిబిట్ చేస్తే జీవితంలో అది అంత వృద్ధి అవుతూ ఉంటుంది. కాబట్టి సీక్రెట్ మొత్తం ఏముందంటే కృతజ్ఞతలో ఉంది. ప్రతి ఒక్కరి కళ కోటేశ్వరుడు లక్షాధికారి కూడా కాదు. ఈ కాలంలో ప్రతి ఒక్కరు కోటేశ్వరుడు కావాలనుకుంటారు. కోటేశ్వరుడు కావాలంటే ఏం చేయాలి? ముందు కోటేశ్వరుడు కావాలి అని అనుకోవాలి. చాలా మంది మాట ఎందుకంటున్నారంటే, బయటికి చెప్తారు నేను డబ్బు సంపాదించాలండి, కోటేశ్వరుడు కావాలండి. నిజంగా లోపల అంత దృఢమైన సంకల్పం ఉండదు, బర్నింగ్ డిజైర్ ఉండదు. థింక్ అండ్ గ్రో రిచ్ లో ఒక మాట చెప్తాడు ఆయన, ఎవరికైతే దృఢమైనటువంటి సంకల్పం ఉంటుందో నేను డబ్బు సంపాదించాలి, వాళ్ళు మాత్రం సంపాదిస్తారు, అందరూ కాదు. బయటికి మాటలు చెప్పేవాళ్ళు కాదు.
చెప్తారు చాలా మంది బయటికి మాట చెప్తారు. ఒక ఉద్యోగం చేస్తూ ఉంటాడు. నేను బాగా డబ్బు సంపాదించాలి, నా ఉన్నటువంటి డబ్బులు సరిపోవట్లేదు అంటాడు కానీ ఆ ఉద్యోగం నుంచి బయటికి రాడు. ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఏం చేయడు. ఇంటికి వస్తే హ్యాపీగా యూట్యూబ్ లేకుంటే టీవీ చూసుకుంటూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు. దీనికి దృఢమైన సంకల్పం లేదు. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? నిజంగా నేను ఖచ్చితంగా సంపాదించాలి అని దృఢంగా నిశ్చయించే ప్రతి ఒక్కరు తేలిగా సంపాదిస్తారు. అయినా సరే ఎవరైనా ఫెయిల్ అయ్యారు అంటే వాడు సరైన ప్రాసెస్ లెవెల్కి ఫెయిల్ అయి ఉంటాడు. అలాంటి ఫెయిల్ అయ్యేది కూడా కొంతమంది ఉండొచ్చు. నిజంగా దృఢమైన సంకల్పం ఉంటుంది కానీ రైట్ ప్రాసెస్లో వెళ్ళరు. వాళ్ళు రైట్ ప్రాసెస్లో వెళ్తే 100% సక్సెస్ అవుతారు. ఇక్కడ ఫెయిల్యూర్గా చేసేది కానీ మనల్ని ఆపేది కానీ ఏది ఉండదండి. మన లైఫ్లో ఏది ఉండదు. ఒక సక్సెస్ మీరు అన్నారు కదా మిలియనీర్ అని చెప్పారు. రతన్ టాటాకు ఎంత దూరమో మన ఇద్దరికి కూడా అంతే దూరం బాగుంది. రతన్ టాటా ఏ విధంగా అయ్యాడో మనం కూడా అంతే తేలిగ్గా అవ్వగలం. రతన్ టాటాకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, మనకు లేని అవకాశాలు ఏంటి చెప్పండి. సేమ్. ప్రతి ఒక్కరు ఈ సమాజం, ఈ విశ్వం ప్రతి ఒక్కరికి సమానంగా అవకాశాలు ఇస్తుంది. అందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏం ఉండదు. కానీ దాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళలో తేడాలు ఉంటాయి. రతన్ టాటా సక్సెస్ కావడానికి ఏం పాటించవచ్చు అతను సక్సెస్ అవడానికి? ఇదే చెప్తున్నా, మిలియనర్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ ముందు మిలియనర్ మైండ్ సెట్ ఉండాలి. నిజంగానే ఎదగాలి ఆర్థికంగా అని సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరు ఎదుగుతారు. ఓకే. ఉన్న తర్వాత రైట్ ప్రాసెస్లో వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. మీకు బిజినెస్ పీపుల్ అందరూ ఎదిగే ఒక ఫార్ములా చెప్తాను. మనకు మనీ లవ్ స్పీడ్ అని జోవైటేలో బుక్ రాశాడు. మనీ లవ్ స్పీడ్ అంటే డబ్బు లక్షణం ఒకటి చెప్పాడు అతను. ఏంటంటే డబ్బు దేన్ని ఇష్టపడుతుంది, ఎవరిని ఇష్టపడుతుంది అంటే ఎవరైతే బాగా వేగంగా అంటే స్టాగ్నేషన్ లేకుండా అంటే పాత ఆలోచనలతో ఉండిపోకుండా కొంచెం స్పీడ్గా దాన్ని సర్క్యులేషన్లోకి చేయడానికి ఇష్టపడతారో, దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారో అటువంటి వాళ్ళ దగ్గరికి డబ్బులు వస్తాయని చెప్పారు. మనీ లవ్ స్పీడ్ అంటే దాని అర్థం అది ఆయన చెప్తున్నది. మనకు మన మన గ్రంథాల్లో కూడా ధైర్య సాహసే లక్ష్మి అని వినే ఉంటారు మీరు. ధైర్యంగా సాహసం చేసేవాడి దగ్గర లక్ష్మి వస్తుంది అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? బిజినెస్ చేయడమే సాహసం. ఒక ఉద్యోగి నెలకు 50,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి ఉద్యోగి ఒక 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వీడు భయపడతాడు, ధైర్యం కావాలి, పోతుందేమో అని. ఎక్కడుంది ధైర్యం? సాహసం ఉండదు. వేరేవాడైతే 5 లక్షలు చేతిలో పెట్టుకొని 5 లక్షల రూపాయలు అప్పు చేసి బ్యాంకులో 10 లక్షల రూపాయలు తీసుకొని 20 లక్షలతో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఇంతకంటే ధైర్యం ఏం కావాలి? సాహసం ఏం చేయాలి మనం? ధైర్య సాహస లక్ష్మి అంటే అది కదా, లక్ష్మి వాడిని భరిస్తుంది. కాబట్టి ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర డబ్బు వస్తుంది. ఇంపార్టెంట్ ఫార్ములా. రిస్క్ తీసుకోక వీళ్ళు డబ్బు రావట్లేదు అనుకుంటున్నారు. రిస్క్ తీసుకోమని చెప్పండి, ఒక అడుగు ముందుకేసి ఎందుకు రావు చూద్దాం. అదే ప్రేమగా ఆహ్వానిస్తుంది. వస్తుంది. రిస్క్ తీసుకోక ఫెయిల్ అయిపోతున్నారు. ఈ బిజినెస్ పీపుల్ అందరూ కూడా రిస్క్ తీసుకున్న వాళ్ళే. ఒకప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 1,00,000 ఉండొచ్చు, 50 లక్షలు ఉండొచ్చు ఆ పరిస్థితుల్లో అప్పట్లో. కానీ అప్పట్లో వాళ్ళది పెట్టగలిగారు కదా. రిస్క్ తీసుకోవాలి. రొనాల్డ్ రీడ్ అని ఒక అమెరికన్ 2014లో పెద్ద పాపులర్ అయ్యాడు. 14లో చనిపోయాడు. చనిపోయేటప్పటికి అతని యొక్క ఆస్తి, అతనికి ప్రొఫెషన్ ఏంటంటే ఈ ఫ్లోర్ క్లీన్ చేసే అతను. ఫస్ట్ ఫ్లోర్స్ క్లీన్ చేసేవాడు, క్లీనర్. అతనికి ఆస్తి $8,000 మిలియన్. అసలు అందరూ ఆశ్చర్యపోయారు. ఈయన ఎలా సంపాదించాడు? ఫ్లోర్ క్లీనర్ అతను. అంటే అతను ఉద్యోగం చేసినప్పటి నుండి ఫిక్స్డ్గా కొంత అమౌంట్ బ్లూ చిప్ స్టాక్స్లో పెడుతున్నాడు. రెగ్యులర్గా తన ఇన్కమ్ తీసి బ్లూ చిప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు రెగ్యులర్గా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అది $8,000 మిలియన్ అని. అందులో కొంత చారిటీకి ఇచ్చాడు, కొంత వాళ్ళ పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేశాడు. చనిపోయిన తర్వాత కానీ ఈ విషయం తెలియట్లా. కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ కొంచెం రిస్క్ టేకింగ్ ఉన్న చోటకి డబ్బులు తేలిగ్గా వస్తాయి. నేను ఇన్వెస్ట్మెంటే చేయను, రిస్క్ తీసుకోను అన్న చోటకి డబ్బులు ఎప్పటికీ రావు. కాబట్టి ధైర్య సాహస లక్ష్మి అని మనం భారతదేశంలో అన్నా, మనీ లవ్ స్పీడ్ అని వెస్టర్న్స్ అన్నా, ఇక్కడ కాన్సెప్ట్ ఒకటే. ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర డబ్బు వస్తుంది. నేను బిజినెస్ టీచర్గా నేను చెప్పేది కూడా అంతే. మా క్లాస్లో రిస్క్ రిటర్న్స్ రెండింటికి రిలేషన్షిప్ ఉంటుంది. రిస్క్ పెరిగే కొద్దీ రిటర్న్స్ పెరుగుతాయి. మనకు మ్యూచువల్ ఫండ్లో కూడా చూడండి, రిస్క్ ఎక్కువ ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్ మీరు ప్రిఫర్ చేశారనుకోండి, రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి. పోయినా అలాగే పోతాయి. నాకు రిస్క్ వద్దంటే మోడరేట్గా ఉండాలి అంటే రిటర్న్ కూడా తక్కువ వస్తాయి.
కాబట్టి ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి. అంటే చాలా వరకు మనం అందరం ప్రయత్నిస్తుంటాం. ప్రతి ఒక్కరు డబ్బు, డబ్బు, డబ్బు తెల్లారులేస్తే మన జీవితమే డబ్బుతో ముడిపడి ఉంటుంది. అవును. అంటే ముఖేష్ అంబానీ వాళ్ళు అంత సక్సెస్ అయ్యారు. తను కూడా ఏం పుట్టుకతోని కోటేశ్వరుడు కాదు. అవును. నార్మల్ ఫ్యామిలీ నుంచెళ్ళొచ్చు. తను ఎందుకు అంత కోటేశ్వరుడు అయ్యాడు? మనలాంటి సాధారణ వాళ్ళు ఎందుకైతలేరు? అది మనకున్నటువంటి మైండ్ సెట్ వాళ్ళకున్నటువంటి మైండ్ సెట్ ప్రాబ్లం. ఏంటి అది? వాళ్ళు గ్రోత్ మైండ్ సెట్ అంటాం దాన్ని. ఓకే. గ్రోత్ మైండ్ సెట్. నేను ఎదగాలి. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ కంటే వాళ్ళ ఫాదర్ ఆ! ధీరుభాయ్ అంబానీ. ధీరుభాయ్ అంబానీ జీరో నుంచి స్టార్ట్ చేశాడు. ఈయనతో పాటు పెట్రోల్ బంక్లో పనిచేసిన చాలా మంది ఉన్నారు. ఈయన కూడా అవును. పెట్రోల్ అదే బంక్లో అంటున్నా. పనిచేశాడు. అవును. కానీ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నా, అమ్మ నేను పెట్రోల్ బంక్ పనిచేస్తున్నాను, నెలకేదో 500, 600 జీతం వస్తుంది, నా పిల్లం పిల్లల సంగతి సరిపోతుంది అని అనుకుని ఉంటే ఈరోజు ధీరుభాయ్ అంబానీ గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. యెస్. కానీ ఆయన లేదు, నేను దీంతో ఆగిపోకూడదు, నేను ఎదగాలి, నేను ఏదో సాధించాలి అని ఎప్పుడైతే గ్రోత్ మైండ్ సెట్ని అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళు ఎదుగుతారు. జీవితంలో మీరు మంచి ప్రశ్న వేశారు. గ్రోత్ మైండ్ సెట్ ఎవరికి ఉంటుందో వాళ్ళు అద్భుతంగా ఎదుగుతారు. చూడండి, గ్రోత్ అనేది నేచురల్ టెండెన్సీ. మనకే కాదు, ఒక జంతువుకి, పక్షులకి, చెట్లకి, చిన్న చిన్న మొక్కలకు కూడా గ్రోత్ మైండ్ సెట్ ఉంటుంది. హ్మ్. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక రాళ్ళు అంటే గోడకి కొన్ని విత్తనాలు అక్కడ పడుంటాయి, అక్కడ నుంచి చిన్న చిన్న మొక్కలు వస్తూ ఉంటాయి. యెస్. చిన్న చిన్న మొక్కలు. ఆ మొక్కలు కొద్ది పెద్దదవుతూ ఉంటాయి. పెద్దగైపోతాయి. పెద్దదవుతుంటే ఎంత బలంగా తయారవుతాయంటే ఆ గోడను పగల కొట్టుకొని పెద్ద మొక్కలు అయిపోతుంటాయి. ఆ గోడను సిమెంట్ గోడని బ్రేక్ చేస్తాయి ఇవి. అంత బలంగా ఎదుగుతుంటాయి. వాటి మీద ఒక చిన్న రాయి ఇలా పెట్టండి, ఆ రాయి తప్పుకొని ఇలా పక్కకొచ్చి మళ్ళీ ఎదిగిపోతుంటది. అవును. మీరు ఎంత అవరోధం క్రియేట్ చేసినా అది ఎదగడానికే ఇష్టపడుతుంది. ఇది గ్రోత్ మైండ్ సెట్. ఈ విధమైన మైండ్ సెట్ ఎవరికి ఉంటుందో వాళ్ళు 100% లైఫ్లో ఎదుగుతారు. ఆ. వాళ్ళకి చుట్టూ అన్ని అవకాశాలే కనపడుతూ ఉంటాయి గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాడికి. ఇది లేని వాడికి అన్ని సమస్యలే కనబడుతూ ఉంటాయి. ఎటు చూసిన సమస్యే. ట్రాఫిక్లోకి వచ్చారనుకోండి, ట్రాఫిక్ ప్రాబ్లం, ఇదేంటి ఇలా జనాలు ఉన్నారు, ఇలా ఏంటి, పొల్యూషన్ ఏంటి, అన్ని కంప్లైంట్సే వాడికి జీవితంలో. కానీ గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాడికి ఆ ట్రాఫిక్లో కూడా ఒక బిజినెస్ ఆపర్చునిటీ గుర్తొస్తుంది. ఇక్కడ ఏదో చేయొచ్చు, నేను ఏం చేయొచ్చు, ఇక్కడ చాలా మంది ఆగుతున్నారు కదా, ఇక్కడ న్యూస్ పేపర్లు అమ్మచ్చు కదా. బెంగళూరులో యాడ్ మ్యాగ్ అనేటటువంటి మ్యాగజైన్స్ ట్రాఫిక్ సిగ్నల్లో స్టార్ట్ చేశారు అమ్మడం. హ్మ్. ట్రాఫిక్ సిగ్నల్లే వాళ్ళకి మంచి సేల్స్ పాయింట్. ఓకే. అంటే ట్రాఫిక్ సిగ్నల్లో మనం చిరాకు పడిపోతారు చాలా మంది, ఏంటిది ఇంతసేపు వెయిట్ చేయాలని. అక్కడ వరకు బిజినెస్ ఆపర్చునిటీ ఒకటి వచ్చింది కదా, ఇక్కడ అమ్మితే ఎలా ఉంటుంది. ఇంతమంది 100 మంది ఈ జంక్షన్లో ఒక 2 నిమిషాలు ఆగుతున్నారు కదా, ఇక్కడ వాళ్ళకి ఏమైనా అమ్మొచ్చుగా. ఇప్పటికీ మనం చూస్తే సిటీలో ఈ కార్ యాక్సెసరీస్ అన్నీ కూడా సిగ్నల్లో అమ్ముతూ ఉంటారు. ఆ డోర్లు, ఆ వైపర్స్, అవన్నీ కూడా. అంటే దర్స్ అన్ ఆపర్చునిటీ కదా. అంటే ప్రతి దాంట్లోనూ ఆపర్చునిటీ చూసేవాడు గ్రోత్ మైండ్ సెట్ ఉన్నట్టు. ప్రతి చోట ఏదో ఒక మైనస్, నెగిటివ్ చూసేవాడు వాడు దేంట్లోనే ఎదగలేడు. కంప్లైనింగ్ నేచర్ అంటామని. హ్మ్. ఈ కంప్లైనింగ్ నేచర్ లేకుండా గ్రోత్ మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ జీవితంలో ఎదుగుతారు. ఓకే.